వచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదము గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాగర్ణ్యత. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, ఈ ఆసనం మీద కూర్చోవటానికి శక్తిని ఇచ్చినటువంటి అస్మత్ గురుదేవులు పౌరాణిక సార్వభౌములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములను మనస్సులో స్మరిస్తూ, ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. సకల శుభాలను అనుగ్రహించేది, దుస్వప్న దోషాలను హరించేది, గంగా నదిలో స్నానమాచరించిన పుణ్యాన్ని కలిగింపజేసేది, గోదాన భాగ్యాన్ని అనుగ్రహించేది, ఆయురారోగ్యములను విద్యాబుద్ధులను సత్సంతానాన్ని ప్రసాదించే, సకల దోషములను పరిహరించే, సంవత్సర మాస పక్ష తిథి వార నక్షత్ర యోగములతో శుభముహూర్తములను ప్రసాదించే, నిత్య జీవితంలో అనేక శుభ పరంపరలను మనకు అనుగ్రహించబోయేటువంటి పంచాంగ అధిదేవత పరమేశ్వరుడికి నమస్కారం తెలియచేస్తూ, సృష్టి ఆరంభం అయినప్పటి నుండి సరిగ్గా మనకు లెక్కలు చూస్తే ఈరోజు వరకు లెక్క తెలుస్తోంది. కలియుగ ఆరంభం నుండి 5127వ సంవత్సరంగా, ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరంగా, పరాభవ అనేటువంటి నామముతో మన ముందుకొచ్చినటువంటి సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం. పేరు వినగానే అందరూ గడగడలాడిపోతున్నారు. చాలామంది ఏదో 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 అనుకుంటున్నారు. ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవం పరాభవ నామ సంవత్సరం. ఎందుకంటే నామ ఔచిత్యంలో చూస్తే పరా ప్లస్ భూ ప్లస్ ఆప్ పరాభవతి తస్య భావ కర్మవ. పరా అనేటువంటిది ఉపసర్గ, తిరస్కార పదం భూధాతువు, భూసత్తాయాం అని సంస్కృతంలో ఉండటం చేత ఓడిపోవటం, అవమానింపబడటం అనేటువంటిది సాధారణమైనటువంటి అర్థమైనప్పటికీ పరాభూత తిరస్కృత జనైరితి పరాభవ. అహంకారంతో, అధర్మంతో, మదంతో, డాంబికంతో, ఆచారహీనంగా, అధర్మ మార్గంలో, అసత్యంతో, ఆగ్రహంతో నిత్యం బ్రతికేటువంటి అధర్మాత్ముడికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పరాభవమే. ధర్మంలో ఉంటూ, ధర్మంగా జీవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సత్పురుషులకు ఈ సంవత్సరం పరాభవం కాదు, ప్రాభవనామ సంవత్సరంగా మారబోతోంది. ఇంకొక మాట, పరాభవ. పరా అంటే దేవీ భాగవతం ఇత్యాది పురాణాల ప్రకారంగా తీసుకుంటే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. పరా అంటే పరాశక్తితో కూడినటువంటి పరమాత్మ అనేటువంటి అర్థంలో కూడా తీసుకోవచ్చు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. పరాశక్తి అంటే సృష్టికి ప్రారంభ దశలో ఉన్నటువంటి శక్తి పరాశక్తి. వేదశాస్త్రమయీ వాణి యస్యాహ సా పరదేవత అని మనకు పురాణ వచనం
వేదశాస్త్రమైన వాక్కులు ఎవరి యందు అయితే ప్రాభవిస్తాయో ఆవిడే పరదేవత. ఆ పరదేవత ఎవరు మనకు? మన తెలంగాణ తల్లే మనకు పరదేవత. అందుకే ఈ సంవత్సరం ఒక పద్యం నాకు చూడగానే అనిపించింది. తెలంగాణ తల్లి దీవనల్ వెళ్ళి విరయగా, తెలంగాణ తల్లి దీవనల్ వెళ్ళి విరయగా, పరాభవమున రేవంతుని ప్రగతి పతాకం ఎగురగా, సిరి సంపదలతో నిండాలి నీ కోటి హృదయాలో, నిత్య కళ్యాణమై వెలగాలి మన తెలంగాణ ప్రజల ఊపిరిలు. ఇది తెలంగాణ మీద రాసుకున్నటువంటిది. ఆ తెలంగాణ తల్లి పరాశక్తి దీవెనలు వెళ్ళి విరిస్తే అద్భుతమైనటువంటి ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన కావించటానికి ఆ శక్తిని మా ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ఆ తల్లి ఇవ్వగా ప్రగతి పతాకం అనేటువంటిది ఎగిసిపడి ఈ సంవత్సరం నా తెలంగాణ కోటి రతనాల వీణ సిరి సంపదలతో పాడి పంటలతో భాగ్యముతో వృద్ధి పొందుగాక అని ఆ పరాశక్తిని ప్రార్థన చేస్తూ, ఆమె ఎక్కడ ఉంటుంది అంటే అయ్యవారున్న చోట ఉంటుంది. కాబట్టే ఈ సంవత్సరానికి అధిష్టాత ఎవరు అంటే పరా ప్లస్ భవ, భవుడు శంకరుడు సాంబ సదాశివ పరంధాముడు. ఈ సంవత్సరానికి అధిష్టాత మంచి గుర్రములచే ఉన్న రథంలో 4 భుజములతో అభయ వరద హస్తములతో పరశువుతో అగ్నిశిఖతో వరుణ వాయుదేవులతో లోకహితమై చర్చలు చేసేటువంటి నర్యాపసహ అనే పేరు కలిగినటువంటి అగ్నిస్వరూప రుద్ర శంకరుడే ఈ సంవత్సరానికి అధిష్టాత. ఆ రుద్రుడు శివుడై ఈ తెలంగాణ ప్రజలందరినీ కాపాడుగాక వేములవాడ రాజరాజేశ్వరుడై. ఈ పరాభవ నామ సంవత్సరం 384 రోజులతో 13 మాసములతో విరాజిల్లుతున్నది. మొత్తం 13 మాసములు 384 రోజులు. మరి సంవత్సర ఫలితం ఏమిటి? ఇంత చెప్పారు కానీ అంటే ఇది లాజిక్కులతో చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి, ఇదే హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో, విధేయంతో, నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం, భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. ఇది ఈ సంవత్సర ఫలిత శ్లోకం. అంటే ఒక్కటి మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఏమిటి అంటే పరాభవ నామ